భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/2020 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష నవమి శుక్రవారం నవమి ఉదయం 6:34 వరకు అనంతరం దశమి వచ్చింది. దశమి రేపు ఉదయం తెల్లవారుజాము 4:10 వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 7:13 వరకు. వర్జం ఈరోజు ఉదయం 7:57 ఉదయం 9:27 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:06 నుండి 8:58 వరకు. మధ్యాహ్నం మళ్ళీ 12:27 1:19 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32. అలాగే మనకి అమృత గడియలు సాయంత్రం 4:58 6:28 వరకు అమృత గడియలు. మనకి రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7:20 వరకు. సాయంకాలం 3 నుండి 4 వరకు శుభకాలం. శోభన యోగం ఉంది ఈరోజు చక్కగా. రాత్రి 9:54 వరకు. గరంజి ఉదయం 6:34, వరి సాయంత్రం 5:22, భద్రకరణం రాత్రి 1:10 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి అధికారులతోటి కోపము, అధికారులతో వాద ప్రతివాదనలు. వృషభ రాశి మనోవేదన, వృత్తి ఉద్యోగాలలో వ్యతిరేకత. మిథున రాశి ధనలాభం, ధార్మిక చింతన. కర్కాటక రాశి గృహ సౌఖ్యం, వాహన యోగం. సింహరాశి అధికారులతో ఒత్తిడి, వ్యవహారాల్లో విజయం. కన్యారాశి ధనలాభం, శత్రుజయము కలిగే అవకాశం. తులారాశి బంధుమిత్రుల సంగము, అనుకోని అతిథుల రాక. వృశ్చిక రాశి వారి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనుట, రుణముల కోసం యత్నించుట. ధనస్సు రాశి భార్యాపుత్రాదులతో విరోధము, స్నేహితులతో దూర ప్రాంత ప్రయాణాలు. మకర రాశి వారికి సమస్యల పరిష్కారం, మనోధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళుట. కుంభరాశి స్త్రీల వల్ల ఇబ్బందులు, వ్యతిరేకత, వాద ప్రతివాదనలు, నేత్ర శిరోబాధలు. మీనరాశి వ్యాపారులకు సామాన్య ధనవృద్ధి, వాహన యోగం ఉండే అవకాశం, దేవాలయ దర్శనాలు కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. నిన్నేమో వత్సలహ, ఈరోజు వచ్చి వత్సినే నమః. వత్సి అనగా వత్స్యములను పాలించేవాడు. వత్సము అంటే గోవులను కూడా చెప్పుకోవచ్చు, జీవులను కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి విశ్వమందలి జనుల యందు ఆయనకు వాత్సల్యం కలిగి ఉండడం వల్ల, అంటే వచ్చి అంటే సంతానంగా కూడా మనంతా భగవత్ సంతానం కదా, అటు సంతానం కలిగినటువంటి వాడు భగవానుడు. కాబట్టి జగత్పతి జగత్పత జగన్మాత త్వమేవ మాతాచ పితాత్వమేవ అని భక్తులు వాత్సల్య రూపుడుగా పరమాత్మని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. పరమాత్మ వచ్చి అంటే వాత్సల్యం కలిగినటువంటి వాడు, తల్లిలా తండ్రిలాగా అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.